దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. అవసరమైనది ఒక్కటే, అది అనుదినము బైబిల్ చదవడం. ఈ లోకంలో చాలా వాటి కొరకు మనం వేగిర పడుతుంటాం కదూ. రకరకాలైన వాటి ఆశలను తీర్చుకోవడానికి మనం వేగిర పడుతుంటాం. కానీ అవసరమైనది దేవుని యొక్క వాక్యం చదువుకుంటే, మనం రోజు ప్రార్థన చేసుకుంటే ఎన్ని ఆశీర్వాదములు మన ఇంటి తలుపు తడతాయో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. 119వ కీర్తన 4వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది చూడండి. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. అవును, మన ప్రవర్తన స్థిరపడాలి అంటే దేవుని వాక్యం చదవాలి. దేవుని వాక్యం చదవడానికి కూడా మన ప్రవర్తన స్థిరపడి ఉండాలి. రైట్, ఈరోజు ద్వితీయోపదేశకాండంలో 4 అధ్యాయములు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు మనం చదువుకుందాం. 7వ అధ్యాయం సారాంశం విధేయత వలన వచ్చే ఆశీర్వాదాలు. 8వ అధ్యాయం దేవుణ్ణి, ఆయన ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకోవాలి. 9వ అధ్యాయం బంగారు దూడ అనగా విగ్రహం విషయమై దేవుడు కోపపడినప్పుడు ఆ కోపాన్ని చల్లార్చినటువంటి మోషే. 10వ అధ్యాయం ఇజ్రాయేలీయులకు కొన్ని విధులు. ఇది ఈరోజు మనం చదవవలసినటువంటి లేఖన భాగంలో. తప్పకుండా ద్వితీయోపదేశకాండం 7 నుంచి 10 అధ్యాయములు ఈరోజు చదవండి. చిన్న చిన్న అధ్యాయములు తప్పకుండా చదవండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ధన్యవాదములు. థ్యాంక్ యూ.